అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫిబ్రవరి 16వ తేదీన భారత్ గ్రామీణ బంద్కు పిలుపునిచ్చారు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు. దాంతోపాటు అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ పిలుపులోకి అన్ని విజయవంతం చేయాలని కూడా ప్రదర్శన తెలుపుతున్నారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో కూడా మనం చూస్తున్నాం, విజువల్లో కూడా చూస్తున్నాము. ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా వచ్చి కూడా ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలు రేపు జరిగే బంద్ను కూడా విజయవంతం చేయాలని కూడా వాళ్ళు నిరసన ప్రదర్శన తెలుపుతున్నారు. ప్రస్తుతం వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది? దేశవ్యాప్తంగా రేపు సార్వత్రిక బంద్, గ్రామీణ బంద్ కార్యక్రమాన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కలిసి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా యూఎస్పీఎస్సీ నల్గొండ జిల్లా కమిటీ తరఫున రేపటి సార్వత్రిక బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఉపాధ్యాయ పక్షాన వచ్చినట్లయితే సిపిఎస్ రద్దు చేయాలని, కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేసి నూతన పెన్షన్ విధానం రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, దాంతోపాటుగా పిఎఫ్ఆర్డీఏ బిల్లును చట్టసభలో పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని రద్దు చేయడం ద్వారానే సిపిఎస్ రద్దు మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా దుర్మార్గపూరితమైన ఎన్ఈపి 2020 నూతన జాతీయ విద్యా విధానం అమలు చేస్తున్నారు. దాన్ని వెంబటే సమూలంగా రద్దు చేయాలని, దాని ద్వారా వచ్చే ప్రైవేటు యూనివర్సిటీలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు అది విద్యార్థులకు కానీ విద్యా వ్యవస్థకు కానీ గొడ్డలపెట్టుగా ఉంటే దాన్ని రద్దు చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన ఐటీ గత 10 ఏళ్ల సంది ఎలాంటి పరిమితి పెంచట్లేదు. కానీ కార్పొరేట్ శక్తులకు మరి తగ్గించి ఐటీ స్లాబులు తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ముక్కుబిండి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల దగ్గర ఐటీ వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. దాని స్లాబులు కూడా పెంచాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రైతులు గత 2 రోజుల సంది వాళ్ళకు న్యాయపరమైన డిమాండు కనీస మద్దతు ధర కోసం చేస్తున్న దాని మీద ఉక్కుపాదం పెట్టి అక్కడ అణచివేస్తున్నారు. వెంబడి కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలిచి వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ప్రజల మనోభావాలతో దోబూచులాడుతూ ఒక ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నది. ముఖ్యంగా ఈ అనేక వేల సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్నటువంటి అనేక హక్కులను కాలరాస్తున్నది. ఇవాళ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించకుండా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పరిపాలన చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ ఈ దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు రేపు అసంతృప్తితో రేపు భారత్ బంద్కు, గ్రామీణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఓవైపు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని చట్టాలన్నింటినీ కూడా రద్దు చేస్తున్నటువంటి పార్లమెంట్లో చట్టం చేసింది. అట్లాగే రైతాంగాలు పోరాడినటువంటి సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాస్తూ 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి గత సంవత్సరం చేసినప్పుడు రైతులు వీరోచితంగా పోరాటం చేసి ఆ చట్టాలని అభ్యర్థులు పెట్టించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈరోజు రేపు నిన్న రైతులంతా కూడా ఉద్యమిస్తూ కేవలం వాళ్ళది ఒకటే ఒక డిమాండు, వాళ్ళు పండించినటువంటి పంటకి మద్దతు ధర, కనీస మద్దతు ధర అనేటువంటిది ప్రకటించమంటే ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు తలవొగ్గి ఆ డిమాండ్ పరిష్కరించట్లేదు. అట్లాగే విద్యారంగంలో కానీ, కార్మిక రంగంలో కానీ, అసంఘటిత కార్మిక రంగంలో కానీ అనేక వర్గాల ప్రజల్ని నానా బాధలు పడుతున్నటువంటి క్రమంలో ఈ అసంతృప్త ప్రజలంతా కూడా రేపు గ్రామీణ బంద్కు పిలుపువ్వడం జరిగింది. బుద్ధిజీవులుగా, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆ రేపటి గ్రామీణ భారత్ బంద్కు నైతిక మద్దతుగా మేము ప్రకటిస్తున్నాం. అట్లాగే రేపు మా కార్యరంగంలో, మా ఫీల్డ్లో మేము నల్ల బ్యాడ్జీలు ధరించి మా విధులు నిర్వహిస్తాం. వాటికి నైతికంగా మద్దతు ఇవ్వడం కోసం ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా యూఎస్పీసీ ఆధ్వర్యంలో, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నాం. ప్రభుత్వాన్ని ఇప్పటికైనా సరే డిమాండ్ చేస్తున్నాం, చర్చల ద్వారా పరిష్కరించండి, ప్రజల అందరి మౌలికమైనటువంటి సమస్యల్ని పరిష్కరించండి. కానీ ఒక మతభావాలతో, ఒక మనోభావాలతో ఆడుకోవడం సరైన ప్రభుత్వం అని చెప్పేసి తెలియజెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుండి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ పట్టించుకోకుండా రైతులు, కార్మికులు, మధ్యతరగతి ఉద్యోగులు అందరికీ నష్టం చేసే విధంగా సంస్కరణలు తీసుకొచ్చిన సందర్భం ఉన్నది. ఈ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రేపు దేశవ్యాప్తంగా గ్రామీణ సార్వత్రిక బంద్కు పిలిపివ్వటం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల వల్ల సామాన్య ప్రజలకు నడ్డి విరుస్తున్న సంస్కరణలు ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు చూసుకుంటే ఇవాళ జిఎస్టీ పేరు మీద అందరి దగ్గర విపరీతమైన డబ్బుల్ని వసూలు చేసుకుంటూ, కానీ మా ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి కనీసమైన సౌకర్యాలు కూడా కల్పించని పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇవాళ సిపిఎస్ అనే ఒక పెద్ద మహమ్మారి దేశవ్యాప్తంగా ఉద్యోగుల పాలిట శాపంగా ఉన్నది. ఎవరన్నా అనుకోకుండా చనిపోతే వారికి 100ల రూపాయలు పెన్షన్ వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
ఉద్యోగులకు ఐటీ మినహాయింపులు 5 లక్షలు పెంచాలని డిమాండ్ చేసిర్రు. కానీ ఇవాళ కార్పొరేట్ శక్తులకు 30% నుంచి 22% కార్పొరేట్ పన్ను మినహాయింపిచ్చిర్రు. కానీ ఉద్యోగులకు మాత్రం మళ్ళీ వచ్చే సంవత్సరానికి కూడా బడ్జెట్లో ఒక్క పైసా కూడా తగ్గింపులు లేకుండా అదేవిధంగా స్లాబ్ రేట్లు ఇవ్వడం జరిగింది. 1 లక్ష రూపాయలు జీతం ఉన్న 20-30 సంవత్సరాలు చేసిన ఉద్యోగి ఇవాళ 8 నెలలు 9 నెలల జీతమే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. అంటే విద్యా వ్యవస్థను మొత్తం అంటే ఉద్యోగుల యొక్క హక్కులు మొత్తం హరించి వేస్తున్న సందర్భాలు ఉన్నాయి. నూతన విద్యా విధానం పేరు మీద ఇవాళ విద్యా వ్యవస్థలు మొత్తాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారు. ఇలా గ్రామాలలో ఉన్న మధ్యతరగతి పేద విద్యార్థులు చదువుకునే దానికి అవకాశాలు లేవు. ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్నాయి, ప్రైవేట్ కళాశాలలు వస్తున్నాయి. విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి నూతన విద్యా విధానం 2020ని కూడా రద్దు చేయాలనేది కూడా మా తరపున డిమాండ్ చేస్తూ రేపు జరగబోయే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం. దానికి మేము మా వంతుగా మధ్యతరగతి ఉద్యోగులుగా రేపు పాఠశాలలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని పాఠశాలకు హాజరవుతాం. అదేవిధంగా లంచ్ అవర్లో నిరసన కార్యక్రమాలు కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. మీతో ఇది చెప్తున్న పరిస్థితి. రేపు ఏదైతే గ్రామీణ భారత్ బంద్ ఉందో దాంతోపాటు రైతులకు కర్షకులకు కూడా సమస్య కూడా పరిష్కరించాలి. దానికి తగ్గట్టు కూడా ఉపాధ్యాయ సంఘాలకు కూడా మాకు అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి మేము కూడా దీంట్లో నిరసన తెలుపుతున్నాము. ఉదయం నల్ల బ్యాడ్జీలు ధరించి కూడా మేము పాఠశాలలకు హాజరవుతాము. మధ్యాహ్న భోజన సమయంలో కూడా నిరసన కార్యక్రమాలు చేపడతామని కూడా ఉపాధ్యాయ సంఘాల సభ్యులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.